బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం కట్టింది బీఆర్ఎస్ అని, కూలింది కూడా వారి హయాంలోనే అని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు అహంకారంతో తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రభుత్వ పథకాలపై కరీంనగర్ అధికారులు, ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. కట్టిందెవరు బీఆర్ఎస్ పెద్ద మనుషులు. మరి కొంతకాలం హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్, కొంత కేసీఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్. కూలినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారి డిజైనర్, ఇంజనీర్, నిర్మాణం అంతా ఆయన. అది కూలిపోయి ఎంక్వైరీ చేసి మేము చాలా పారదర్శకంగా ఎంక్వైరీ చేస్తే మేమే తప్పు చేసినట్టు మాట్లాడట. మరి ప్రపంచ చరిత్రలో 1,00,000 కోట్లు పెట్టి, అంటే ఈక్వలెంట్ ఆఫ్ 1,00,000 crores ప్రపంచంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టి అసలు పూర్తిగా 3 ఏళ్లలో నిరుపయోగంగా కూలిపోవడం, ఇది కూడా ఒక రికార్డ్ ఇవ్వాలి. ఉన్నాయని చెప్పి ఉన్నా ఏదేదో కారణాలు చెప్పి మహారాష్ట్రలో ముంపని, నీళ్ళు లేవని ఆ ప్రాజెక్టు షిఫ్ట్ చేసే నిర్ణయం వల్లనే తెలంగాణకి తీరని అన్యాయం జరిగే విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానికం తెలియాలని చెప్పి మనం చేస్తూ